ఆయనకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను చెప్తున్నాను, కేటీఆర్ చెప్తున్నారు. అంటే ఈ రాజకీయం వాతావరణం మాటలు గాని, లేదంటే ఈవెన్ మీరన్నట్టు ఒకరికొకరు కలిస్తే వాళ్ళు పార్టీ మారిపోతున్నారనే ఒక చర్చ. ఆ అంత సంస్కృతి దారుణమైన ఎప్పుడొచ్చిందండి? మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కానీ వారికి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎక్కడికైనా పోతే వెంటనే వారి పార్టీకి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నాడు, రేపు ఎల్లుండు అని తీసుకొస్తే ఆ విధమైన సంస్కృతిని పెంపొందించింది గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఈరోజు మేము మా దగ్గరికి అందరూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది కూడా వచ్చిపోతూ ఉంటారు, వారి వారికి నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు తెలియజేస్తూ ఉంటారు. దాని మాత్రాన వారి సిద్ధాంతాన్ని వదుకుని మా 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 సెక్రటరియట్లో నా ఆఫీస్కి వస్తే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు కాదు. ఎందుకంటే మీడియా కూడా దాన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే మీడియా రోల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీడియా ఫస్ట్ స్క్రూటినైజ్ చేయాలి. ఒక సంచలన వార్త రావాలనే ఉద్దేశంతో కొన్ని వ్యవస్థలు పనిచేస్తూ ఉన్న సందర్భాల్లో ఈ కల్చర్ అధికమై ఈరోజు వైరుధ్యాలు పెరిగినాయి. కరెక్ట్. దానివల్ల ప్రజాస్వామికంగా అన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అలాంటి సందర్భం రావద్దు, రాబోయే కాలంలో కూడా రావద్దు. యంగ్స్టర్స్ చాలామంది పాలిటిక్స్కి వస్తున్న తరుణంలో ఆ విధమైన సంస్కృతి ఉండకూడదని మా అభిప్రాయం. ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు కూడా ఒకే వేదిక పంచుకునేవాళ్ళు. ఇప్పుడు రాజ్భవన్ లాంటి ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా కేసీఆర్, రేవంత్ రెడ్డి కలిసిపోలేని సందర్భం, పరిస్థితులు. కరెక్ట్. దీన్ని కొంచెం మారాల్సిన అవసరం అయితే 100% మారాలండి. 100% మారాలి. 100% కొత్త సంస్కృతి నిజంగానే ఏర్పాటు కావాలి. ఈరోజు కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, సెంట్రల్లో కూడా ఆ విధంగా ఉండదు. అవును. కానీ రీజనల్ పార్టీస్ వచ్చే వరకు ఈ సంస్కృతి ఏర్పడుతూ ఉంది. కరెక్ట్. నేషనల్ పార్టీస్లో ఈ విధమైన సంస్కృతి చాలా అరుదుగా ఉంటుంది. కానీ రీజనల్ పార్టీస్ వచ్చే వరకు ఈ విధమైన సంస్కృతి ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఆ రీజనల్ పార్టీ కల్చర్ ఆ విధంగా తీసుకురావడం అనేది ఈజ్ వెరీ డేంజరస్ టు ద పొలిటికల్ డెమోక్రసీ.